ఖత్తర్ నుంచి మేము మా వాళ్ళ కోసం అని తీసుకొచ్చిన గిఫ్ట్లు అండి. చూసేయండి ఏమేమి గిఫ్ట్లు తీసుకొచ్చాని బాగా రివీల్ చేస్తున్నారు. మా అత్తమ్మ ఏం ఫొటోస్, ఖత్తర్ నుంచి కూడా ఫొటోస్ వచ్చాయా? ఫోన్లో వేయించిందా అని తల్లి? నీకోసం ప్రజెంట్ నీకోసం ఏమొచ్చాయి చెప్పు, చూపించు. అబ్బా అబ్బా స్లిప్పర్స్ అండి, చూసారా బాగున్నాయా? ఫేస్లో వెలిగిపోతుంది మాకు. ఇంకేం దొరికినాయి నీకు? ఇంకేం దొరకలేదా? అయ్యయ్యో దొరకాలి కదా. అక్కడ సర్దడం ఒక లెక్క అయితే ఇక్కడ చూడడం ఒక లెక్క అండి. మా అమ్మ అయితే మరి వద్దులే. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్నాం. మీ అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో ఏంటంటే ఖత్తర్ నుంచి మేము ఏమేమి తీసుకొచ్చామని చెప్పేసి ఆల్రెడీ ప్యాకింగ్ చేసినప్పుడు మీకు చెప్పాను, వీడియో పెట్టాను కదా. కానీ తీసుకొచ్చి వీళ్ళ వరకు ఇస్తే వీళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి, అసలు ఫీల్ అవుతారా ఫీల్ అవరా ఇవ్వ అంటారా అని చెప్పి వీడియో అన్నమాట. మీకు తెలుసా అండి నేను ఏమేమి కొన్నాను, ఏమేమి చేశానని. కొన్ని చెప్పకపోయినా కొన్ని మీకు తెలుసు. సో రివీల్ చేసేద్దాము, వచ్చేయండి. వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా అని చెప్పేసి. ఫస్ట్ టెట్టడే అక్క క్లియర్గా కనిపించలేదు. గోల్డ్ కొన్నప్పుడు చాలామంది అన్నారు క్లియర్గా కనిపించలేదని. ఆ రోజు క్లియర్గా అంటే అసలు ఎందుకు చెప్పలేదు అంటే మా చింతలకి సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పేసి చెప్పలేదు అనమాట, చూపించకూడదని చెప్పి. ఈరోజు అయితే క్లియర్గా చూసేయండి. ఇట్లా చాలామంది ఓల్డ్ మోడల్ అని కూడా మెసేజ్ పెట్టారండి, కానీ నాకు ఎందుకో నచ్చాయి. అందరూ పెట్టుకున్నా, మా అమ్మాయి కూడా పెట్టుకుంటే ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఈ టైంలో ఎవరు వాడట్లేదు, సింగిల్ బుట్లే చాలామంది వాడుతున్నారు. సో కొంచెం డిఫరెంట్గా ఉంటాయని నేను కూడా తీసుకున్నాను అనమాట. చిట్టి తల్లి నీకు ఎలా అనిపించింది? రాదంటండి మా అమ్మాయి, కొంచెం సిగ్గుపడుతుంది అనమాట. ఎప్పుడోకప్పుడు తీసుకొస్తా. హ్యాపీనా? కోపంగా చెప్తుందండి, హ్యాపీ లేదంట. కొంచెం చెయ్యిటి పెట్టి తీసుకున్నాను. అయ్యో బాబోయ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డబ్బాలన్నీ ఖాళీయే, డబ్బాల నుంచి తీసేసాం. రింగ్ అండి, కనిపిస్తుందా? వావ్ అనిపించిందో లేదో రింగ్ అనమాట. కొన్ని రివీల్ చేయలేదు, చెప్పాను కదా ఏమేమి కొన్నానో రివీల్ చేయలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తానని చెప్పాను కదా, అందుకని చెప్పి. ఇది వచ్చేసి మా అత్తమ్మ కోసం. చాలా థ్యాంక్స్ అంట. సరిపోయిందా థ్యాంక్స్ ఇస్తే? తమ్ముడు ఓకే తమ్ముడు బాయ్. ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషం అనిపించింది. నేనైతే కొనలేదు, వాళ్ళ అబ్బాయి గారే కొన్నారండి. ఈ ఖాతాన్ని ఆయనలోకి వేసేద్దాము. కానీ ఎవరు కొన్నా కూడా అంతా ఫ్యామిలీనే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఎలా ఉందండి? అత్తమ్మ అంటున్నాను కదా, యాక్చువల్గా అసలు నేను అత్తమ్మనే పిలవను. ఎందుకంటే అమ్మమ్మ చిన్నప్పటి నుండి బేబమ్మ అనడమే అలవాటు. మా ఫ్యామిలీలో మొత్తం అందరూ కూడా బేబమ్మే అంటారు. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అందరూ కూడా బేబమ్మే అంటారు. మా ఆయన బేబమ్మే అంటే, నేను బేబమ్మే అంటే, మా పిల్లలు బేబమ్మ అంటే, అలా అందరూ బేబమ్మ అంటారు. అత్తమ్మ అన్నమాట. మీకు అర్థమవుతుందని అత్తమ్మ అని చెప్తున్నాను. సో అత్తమ్మకి రింగ్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోండి. చిన్న ఎంటర్టైన్మెంట్ అన్నమాట. వాళ్ళ మనవరాలు అయితే తొడుగుతుందండి. మా అమ్మాయి ఫేస్ అయితే చూపించినట్టుంది. సో చాలా థ్యాంక్స్ అమ్మా. నా కోడలకి జీవితాలు దీవించి ఆశీర్వదించి ఇంకా అభివృద్ధి పొందాలి. నా కొడుకు నా కోడలు నూరంతలుగా ఫలించాలి. ఫేస్ ఎలా ఉందండి? కలగా ఉందా లేదా చూసేయండి. ఓకే, ఇంకా సర్ప్రైజెస్ అంటే ఇంకో సర్ప్రైజ్ ఉంది. దాన్ని మళ్ళీ వీడియోలో రివీల్ చేస్తాను. అంటే అక్కడ కూడా సర్ప్రైజ్ చేయాలి కాబట్టి ఇంకా ఉన్నదండి గోల్డ్ వీడియో అయితే అక్కడ రివీల్ చేస్తాను. ఓకేనా? ప్రజెంట్ అయితే ఇంకా ఉన్నాయన్నీ కూడా. చింతల్లికి బ్యాగులు కొన్నారు వాళ్ళ
అందులోకి ఏ కలర్ కలర్ తీసుకోమ్మా ఒకటి ఎక్కడ ఊరేళ్ళప్పుడు సింపుల్గా ఉంటారు. నచ్చడానికి అంకి కలర్స్ ఉన్నాయి కదా. నాకు తెలియదండి ఇంతకీ మా అత్తమ్మ కూడా ఉందంట సర్ప్రైజ్. బ్యాగ్లో సర్ప్రైజ్ మా అత్తమ్మ కూడా ఉందంట. ఓకే సెలెక్ట్ చేసుకోమ్మా. మంచిగా అది అలాగే కృష్ణది ఇంకో బ్యాగ్ ఉంటుంది, అది ఫాస్ట్ కట్టింది. చింతలు తీసుకొని చింతలు నీకు ఏ కలర్ నువ్వు తీసుకో నీకు నచ్చింది. ఓకే ఇద్దరు రెడ్. అబ్బా నానమ్మ మనవరాలు కూడా రెడ్ అన్నమాట. ఇక సబ్బులు షాంపులు పేస్ట్లు ఇక కామనే కదండి ఊరి నుంచి వచ్చినప్పుడు. ఇవి వచ్చేసి హెడ్ ఫోన్స్ మరి ఎవరికి తీసుకొచ్చారో తెలీదు. ఇవన్నీ కూడా మా వారే తీసుకున్నారనమాట. ఇక ఫ్యామిలీ మెంబర్స్కేనండి, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు కదా అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తీసుకున్నారు. ఇది సెంట్ అన్నమాట. ఇవన్నీ హెడ్ ఫోన్స్ మా అల్లుళ్ళకంట. అల్లుళ్ళకి ఇంకా చిన్నాన్న ఉన్నారు, చిన్నానికి. ఇంకా పేర్లు ఇక్కడ రివీల్ చేయం కానీ అంటే ఫ్రెండ్స్కి ఇది ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ఇది కూడా వాచ్లు అండి, టచ్ వాచ్లు. ఇవన్నీ కూడా టచ్ వాచ్లే. బావగారు మీరు సూపర్ అండి. చాలా నాకు కూడా తెలియదండి ఇవన్నీ కూడా. అంటే అప్పుడప్పుడు ఫొటోస్ పెట్టేవారు ఇవి తీసుకున్నానని. ఇవన్నీ టచ్ వాచ్లు అండి, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వాచ్లు అన్నమాట. ఇదొక వాచ్. తర్వాత వాచ్లు నేను కూడా తీసుకున్నాను. ఇదొక వాచ్, ఈ సెట్ నేను తీసుకున్నాను కదా అప్పుడు కపుల్ వాచ్ ఆ టైప్ అన్నమాట. ఇంకా ఇవి కూడా పర్ఫ్యూమ్ సెట్. ఇవన్నీ కూడా వాచ్లేనండి. మొత్తం షాప్ కొనేసాం. నేను అస్తమని వెళ్తున్నా ఇంకా ఆశ్చర్యంగా చూసేవాళ్ళు, ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్పేసి. హనీ తల్లి డైమండ్స్ నీకోసం. ఆ మొహం చూడండి ఎలా అయిపోయింది, మాడిపోయింది మొహం, మాడిపోయింది. ఇది అమ్మ బుజ్జమ్మకి బీపీ వేస్తున్నాం. బుజ్జమ్మకి బీపీ ఉంది కదా. ఎలా అనిపించింది? బాగానే ఉందిలే అనుకుంటుంది. బాగుందా? సరే థ్యాంక్ యూ. డిజైన్స్ అవి చూస్తాము అంటే కనుక నేను మొత్తం రవాబీలో కొన్నానండి, ఖతార్లో రవాబీలో. బాగా వచ్చేసి ఇంకా సూపర్ మార్కెట్లకు వెళ్తారు కదా అలాంటి టైంలో తీసుకున్నారు. అస్తమాన్ రవాబీకి వెళ్ళేదాన్ని కదా ఎందుకంటే తీసుకోవడానికే. అక్కడ మంచిగా ఆఫర్స్ ఉంటాయండి, తర్వాత మంచిగా కూడా ఉంటాయి. కత్తిరి పట్టుకెళ్ళిపోయావమ్మా? కత్తిరి పట్టుకెళ్ళిపోయావా? పెడతాది ఇప్పుడు ఇంకా కోపించేస్తుంది మిగతామంటే. నేను వాచ్లు కొన్న తర్వాత ఇలా మొత్తం టిష్యూ వేసి ఇది వేసానండి, లజగా ఏంటిది ప్లాస్టర్ వేసాను అనమాట. ఎందుకు అనుకుంటున్నారు? ఒక్క నిమిషం ఉన్నామా. నేను వాచ్లు తీసుకున్నాను కదండి, వాచ్లు తీసుకున్నప్పుడు ఇంక ఇలా పార్సిల్ చేశాను అనమాట. ఎందుకు ఇలా చేశానంటే ప్యాకింగ్ టిష్యూ అండి, ఇవన్నీ టిష్యూలే, రెడ్ టిష్యూ అన్నమాట. ఇది ఇలా ఎందుకు ప్యాకింగ్ చేశాను అంటే మనకి గ్లాసు గీతలు పడిపోదండి, డైరెక్ట్గా వేసేసిన బాక్సుల్లో ఉంచితే ఖాళీ స్పేస్ అడిగేద్ది. మనకి ఇలాంటి బాక్సులు ఇచ్చినప్పుడు అదే సపోజ్ ఇలా బాక్సుల్లో కూడా వస్తాయండి, ఇలా ఇచ్చినప్పుడు మనం ఇలాగే తెచ్చామనుకోండి స్పేస్ తినేద్ది అనమాట. మనం విడిగా ఉన్నప్పుడు విడిగా పెట్టేసామనుకోండి గీతలు పడిపోతాయి. అందుకని చెప్పి నేనేం చేశానంటే ఇలా టిష్యూ చుట్టాను అనమాట. టిష్యూ వల్ల ఏంటంటే మనకి ఇదంతా గీతలు పడదు. ఓకేనండి, క్లియర్గా ఉంటుంది, నీట్గా కొత్తగా ఉంటుంది. మొత్తం అన్నీ అవే వాచ్లు అండి. ఈ టైప్ ఒకటి, ఇంకా ఈ బెల్ట్ వాచ్లు అన్నీ ఒకటి రివీల్ చేస్తాను. ఈ బెల్ట్ వాచ్లు వచ్చేసి నా కొడుక్కి తర్వాత వాళ్ళ డాడీకి కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు డైలీ వేసి పెట్టుకుంటారని చెప్పి